దళితులకు సామాజిక న్యాయం చేకూరేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పిస్తే వాటిని పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసిన దళిత జాతి జనోద్ధారకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని యలవర రోడ్డు సెంటర్లో ఆదివారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో భారత తొలి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ నాయకుడు ఓలెటి శివాజీ, ఉన్నం మధుబాబులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని, దళిత జాతి హక్కుల సాధన కోసం జగజ్జీవన్ రామ్ వారధి అయితే అంబేద్కర్ సారథి వంటి వారిని నివాళులర్పించారు. అటువంటి మహానీయుల జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, తాత నాగేశ్వరరావు, బుజ్జి మేశ్రీ, అమర్తలూరి సురేష్, డేవిడ్ రాజ్, చేకూరి శ్రీనివాసరావు, కొలకలూరి ఉదయ్ కిరణ్, నార్ల సురేష్, దవులూరి శ్రీనివాసరావు, ఆరమండ రమేష్, పులి, ఆరమల్ల హరినాథ్, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, వేములపల్లి శ్రీధర్, బొడ్డు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి. మరి దళిత వర్గాల్లో నాయకుడిగా ఉంటూ అట్లాగే అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. వీరు రైల్వే శాఖ మంత్రిగా ఉండగా అనేక మంది దళితులకి ఉద్యోగాలు రావడానికి ప్రధాన కారకులు. అట్లాగే రాజ్యాంగం అంబేద్కర్ గారు మరి దాంట్లో ప్రధానంగా రచిస్తే దాన్ని పార్లమెంట్లో ఆమోదించడానికి కృషి చేసిన వారు బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ఇటువంటి మహానుభావుడు జయంతి. మరి ఆ రోజుల్లోనే తర్వాత రక్షణ శాఖ మంత్రి చేశాడు, వ్యవసాయ శాఖ చేశాడు, చైన్ మంత్రి లేదు కేంద్ర మంత్రిగా. ఇంతవరకు ఈయన చేసిన మరి ఎక్కువ కాలం ఎవరు ఇంతవరకు చేయలేదు. అటువంటి మహానుభావుడు జయంతి ఈరోజు మరి మన గ్రామంలో చేసుకోవటం చాలా సంతోషం.